6 వెళ్ళి 5 వచ్చాం. మరి అతను కోల్పోతున్నందుకు మేము కూడా అసలు ఈ యాత్రకి వెళ్ళకుండా ఉంటే బాగుండేదని అనిపించింది. కానీ ఏది మన చేతులు లేదు కదా, అంత ప్రీ డిటర్మెంట్. అది కాక ఇప్పుడు మేము వెళ్ళి యాత్ర కూడా చూస్తే అతనంతా అంటే దానికోసం వెళ్ళారేమో, ఈ విధిలాగా ఉంటే తప్పించుకోలేమో అని అనిపించినంత దీనిగా జరిగింది. ఎందుకంటే అతను కూడా వద్దు వద్దన్నాము, సగంలోకి వెళ్ళాక మళ్ళీ మేము గుర్రాలు దిగిపోయాము, మేము మరి రాలేమన్నాము. అతను కాదు ఏమో థ్రిల్ లేకపోతే లైఫ్లో ఏమన్నది, పదండి అందరం వెళ్దామని చెప్పేసి అంటే వెళ్ళాము. సో అది జరగవలసి ఉన్నది అంతే. మరి ఇంకా దాన్ని ఎవరు తప్పించుకోలేరు, విధిని ఎవరు తప్పించుకోలేరు అంటే ఇంకోసారి రుజువు అయ్యింది అంతే. అంటే వెళ్తున్నప్పుడు చాలా ఉత్సాహంగా అందరినీ తీసుకెళ్ళినప్పుడు గుర్రాల మీద వెళ్ళాం కదండి. గుర్రాల మీద వెళ్ళేటప్పుడు గుర్రాలు కూడా చాలా కష్టంగా వెళ్ళాయి. అది హాఫ్ వేకి వెళ్ళాక మరి ఆడవాళ్ళు మరి కూర్చోలేమనేసారు. మేము కూడా కూర్చొని దీపాము. నేను మా ఆవిడ దీపాము. చంద్రమౌళి ఏంటంటే లేదు ఎక్కడి వరకు వచ్చాం కాదు, మరి కొద్ది దూరం అని కదల ఇల్లు వచ్చేద్దామని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళ మిస్సెస్ కూడా ఇష్టంగానే బయలుదేరారు. అదే అది గాలం వేసి లాగినట్టు అనిపించింది, వెళ్ళిపోయాము. సమయం ఎంత లేదండి, మేము అక్కడి నుంచి ఇంకో 10 నిమిషాలు పైకి వెళ్ళాం. అంటే మేము హాఫ్ వే ఒక 15-20 నిమిషాలు దాటాక మరి మేము ఎక్కలేమని చెప్పేసి దీపాము. మేము ఇక్కడ ఉంటాము, మీరు వెళ్ళి వచ్చేయండి అని అన్నాం. అదేంటి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము సగం మంది వెళ్ళి సగం మంది ఉండిపోయి పెట్టి మేము అందరం కలిసి వెళ్ళి వచ్చేద్దాం అంటే కలిసి వెళ్ళాము. మేము అక్కడి నుంచి ఇంకో 10 నిమిషాల్లో మేము పైకి వెళ్ళాము. సో మేము వెళ్ళిన అరగంట ముందు వెళ్ళి వచ్చితే చూసి వచ్చేవాళ్ళు, అక్కడ చూడడం కూడా ఏం లేదు. అలాగే ఒక అరగంట లేట్ అయినా ఇది జరిగి ఉండేది కాదు. అంటే మేము తప్పించుకుని ఉండేవాళ్ళం. అరగంట లేట్ అయినా అంటే మా ఊరికి ఇది జరిగి ఉండేది కాదు.